ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములుగాక. దేవుని మహాకృపను బట్టి ఈరోజు 4వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవాది దేవుడు తన కృపను చూపించి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వచ్చి మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క 4వ రోజు ఉపవాస ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నానయ్యా. ప్రభువా, తనకు గతించిన 3 రోజులు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా నాయనా ఈ ఉపవాస ప్రార్థనలను మీరు నడిపిస్తున్నారు. వాక్యం చేత నీ ప్రజలను మీరు బలపరుస్తూ ఉన్నారు. నీ యొక్క గొప్ప నిరీక్షణను మీరు ఇస్తా ఉన్నారు నాయన. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా ప్రతి బిడ్డను కూడా ఆత్మలో మీరు బలపరచవలసిందిగా అడుగుతున్నా. నీ కొరకై మండే బిడ్డలుగా మీరు చేయండి నాయన. అగ్నిలో నుంచి తీయబడిన గొర్రెలాగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చవలసిందిగా అడుగుతున్నా. ఈ సమయంలో మీరు స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గణపరుస్తుండగా నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్య మీరు విడుదల చేయవలసిందిగా అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, సంఘ విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి గతించిన 3 రోజులు మీరు మాతో కూడా భాగం వహించి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశ్రయించేవాడిగా ఉంటారు. హల్లెలూయా. ఈ సమయంలో మనము పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఈ సమయంలో మనం అనుకుంటున్న షారోన్ పల్లవి, ప్రణీష్ రాజ్ వారు పాటలు పాడి దేవుని నామాన్ని ఆరాధిస్తారు. మనమందరం కూడా దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మన దేవుడు ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు. మన కోసం ఆయన తన ప్రాణాన్ని తీసినాడు. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం.
హల్లెలూయా. మన దేవుని ప్రేమ ఎటువంటిదంటే మరణము కంటే బలమైనది. అది పునరుత్థాన ప్రేమ. హల్లెలూయా. అది మరణము ముళ్ళను విరిచినది. హల్లెలూయా. ఆయన ప్రేమ బలమైనది. ఆయన ప్రేమ మనం వర్ణించలేని ప్రేమ. ఈ ప్రేమ వర్ణింపతరమా, నీ చాలు వివరింపతరమా అనే పాటలు పాడుతూ దేవుని నామమున ఆరాధిద్దాం. నీ
దేవుని యొక్క బలమైన సన్నిధి ఆయన ప్రసన్నత మన మధ్య బలముగా సంచరిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా రీకారాబా సమరబా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన పోషకుడు, ఆయన మనల్ని చూసుకునేవాడు. హల్లెలూయా. ఆయన మన దుష్ట దవడను విరుగొట్టేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే హామాను బ్రతక కోసం ఉరిపై చేయించాడో అదే ఉరిపై మీద హామాను వదిలిపడ్డాడు. ఇలా నీకోసం ఎవరైనా సరే, శత్రువులైనా ఎవరైనా సరే, ఎటువంటి దుష్ట పన్నాగాలు పడినా సరే, దేవుడు వాటిని మనకు ఆశీర్వాదాలుగా, వాటిని మనకు ఘనతగా మార్చబడగా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. బ్రతకైన ఆ సమయంలో తన దృష్టికి వెళ్ళాలా హామాను ఉరి చేయబడ్డాడు. హల్లెలూయా. దేవుడి పిల్లల మీదకి ఎవరు వచ్చినా సరే మన దేవుడు ఊరేడువాడు. మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే మన
ఘనతకు పాలు చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తున్న పిల్లలు దేవుని పిల్లలు ఎప్పటికీ తలగానే ఉంటారు కానీ తోకగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ఏకస్వరంతో ఒకసారి యేసయ్యా యేసయ్యా అని పాడండి. యేసయ్యా దేవుడు ఈ పాటల భాగంలో ఆరాధన భాగంలో ఆయన బలమైన సన్నిధాన ప్రసన్నతను మన మధ్య కుమ్మరించిన విధానం బట్టి దేవుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము వెళ్తున్నాం దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా, ఇప్పుడు మీ రాష్ట్రాలు యేసయ్యా వాక్యాన్ని బోధించినట్టుగా యేసయ్యా మీ ఏడంతల ఆత్మచేత అగ్నిచేత అభిషేకించమని అడుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్యా. మాకు కావాల్సిన దేవవాకును మీరే దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా, అన్ని విషయాల్లో మీ నామాన్ని మహిమగా ప్రభావం తెచ్చే బిడ్డగా ప్రభావం తెచ్చే సంఘముగా మా సంఘాన్ని ఉంచమని అడుగుతున్నాం యేసయ్యా. మా సంఘం యేసయ్యా ఇంకా బలపరచండి యేసయ్యా. ఆత్మకు అభివృద్ధి పరచమని అడుగుతున్నాం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. అన్ని విషయాల్లో మీ నామాన్ని మహిమగా ప్రభావం అర్పిస్తూ యేసయ్యా వెంటనే మన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉంటున్న పాస్టర్ పుష్పలత స్వామి గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ. గతించినటువంటి ఈ రోజు మనము ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం కదా. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు గుచ్చుచు యెహోవాను వేడుకొనవలెను. దేవుని నామానికి స్తోత్రం. అందుకు ఆధారంగా మనము ఈరోజు మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ విధంగా దేవునికి ప్రజలకు మధ్యలో యాజకులుగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని బట్టి మనము దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన జాలి చేసుకొని ఏ విధంగా మన ప్రార్థనలు అంగీకరించి ఆయన మన ఎడల గొప్ప కార్యాలు వింత కార్యాలు మనము సిగ్గునందకుండా ఇక ఎన్నటికీ ఎప్పటికీ సిగ్గుపడనీయకుండా దేవుడు మన విషయంలో ఎట్టి కార్యాలు చేసినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనం వరకు ఇందులో మనము ధ్యానం చేసుకుందాం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడింది. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమ కనబడేది. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేయునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూస్తున్నాం, ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మోషే అహరోనులు ఏమి చేస్తూ ఉన్నారంటే ప్రత్యక్షపు గుడారము వైపు వారు చూచినప్పుడు ప్రియులారా, ప్రత్యక్షపు గుడారము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, వారు సర్వ సమాజము విరోధంగా కూడుకొని సడుగుతూ గొడుగుతూ మీరు యెహోవా ప్రజలను చంపితిరని
మాట్లాడుతున్నప్పుడు వారు ఎవరి వైపు చూస్తున్నారంటే ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని వైపు చూస్తున్నారు కదా. గతించని 3 రోజులు కూడా మనం అదే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మీరు నా వైపు తిరిగి కన్నీరు విచ్చుచు మనఃపూర్వకంగా మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుతున్నాను. ఇప్పుడు మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగినప్పుడు పిల్లల ఆ ప్రత్యక్షపు గుడారము మేఘము కమ్మింది, అందులో దైవ మహిమ కనబడుతూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం అంతలో ఏమి జరుగుతుందంటే మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవడని దేవుని యొక్క స్వరము మోషే అహరోనులకు వినిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని. ఎందుకంటే క్షణములో నేను వారిని నశింపచేస్తానని మోషేకు ప్రభు సెలవిచ్చిన వెంటనే మోషే పరిగెత్తుకొని నా ప్రాణాన్ని కాపాడుకుందామనేది వెళ్ళిపోలేదు. దేవుని సన్నిధిలో మోషే సాగిలపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, మోషేకు సెలవియగా వారు సాగిలపడి. మోషే అహరోనులు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలుల ప్రజల పక్షంగా సాగిలపడి దేవునిని వేడుకుంటూ ఉన్నాడు. వెంటనే మోషే చెబుతూ ఉన్నాడు తన అన్న అయినటువంటి అహరోనుకు, నువ్వు ధూపాన్ని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగంగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరు తెగులు మొదలు పెట్టదని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా వారు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తున్నాం నశింప చేస్తాను మీరు వెళ్ళిపోండి అని మాట్లాడిన వెంటనే మోషే అహరోను వెళ్ళలేదు. కానీ ఇశ్రాయేలుల పక్షాన మోషే అహరోను దేవుని సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నారు, ప్రభుని వేడుకుంటున్నారు, అయ్యా వీళ్ళు నశింప చేయొద్దు అని. వెంటనే మోషే చెప్తున్నాడు అన్నతో, నువ్వు ధూపాన్ని చేత పట్టుకుని బలిపీఠం ఉన్నటువంటి నిప్పులతో నింపి ధూపము దేవునికి వెయ్యి, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యి. ఇప్పుడే యెహోవా కోపము యెహోవా సన్నిధిలో బయలుదేరింది, తెగులు కూడా మొదలు పెట్టింది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం తెగులు మొదలు పెట్టింది, దేవుని సన్నిధిలోకి కోపం వచ్చింది. అయితే మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యలోనికి పరిగెత్తుకొని వెళ్ళి అతడు ధూపము వేసి జనుల నిమిత్తము ఏమి చేస్తున్నంటే ప్రాయశ్చిత్తము. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం తమ పాపములకు మనం చూస్తున్నాం. చూడండి, దేవుని నామములకు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం తమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, తమ అపరాధములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును. పాపములకు అపరాధములకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వారు ధన్యుడు. ఆ ప్రాయశ్చిత్తము చేయడానికి యాజకుడైనటువంటి అహరోను బలిపీఠము దగ్గర ఉన్నటువంటి నిప్పులు తీసుకొని ధూపాన్ని చేత పట్టుకొని వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో ధూపము అనగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ విధంగా వారు చేస్తూ ఉన్నారో ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం అతడు 48వ వాక్యం, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. దేవుని నామానికి మహిమ. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం అహరోను చూస్తున్నాం ప్రాయశ్చిత్తము చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ నిలబడంటే తెగులు మొదలుపెట్టింది. తెగులు ఎప్పుడైతే మొదలుపెట్టిందో అనేకులు చనిపోతున్నారు. అందుకు బట్టి చచ్చిన వారికి బ్రతికి ఉన్నటువంటి వారికి మధ్యలో నిలువబడి ఆయన దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నారు, ధూపం వేస్తూ ఉన్నారు, దేవుని వేడుకుంటూ ఉన్నారు, దేవుని సన్నిధిలో సాగిలపడినారు. ఎప్పుడైతే వారు నిలబడినారో తెగులు ఆగిపోయింది. ప్రియులారా, మన జీవితంలో కూడా మనము
ఇలాంటి సంగతులు జరిగినప్పుడు, తెగులు మొదలు పెట్టినప్పుడు, కీడు మనకు కలుగుతున్నప్పుడు, అపాయం కలుగుతున్నప్పుడు మనం హెచ్చుగా విచారం చేస్తాం, చింతిస్తాం, దుఃఖిస్తాం, బాధపడతాం. కానీ మన జీవితంలో మనం చేయాల్సింది ఏమంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే వీరు చచ్చిన వారికి బ్రతికిన వారికి ప్రజలకు దేవుని మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొదలు పెట్టిన తెగులు ఆగిపోయింది. యెహోవా సన్నిధి కోపము బయలుదేరింది కదా, ఇక కోపం అంతా కూడా తొలగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో అందుకు బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది, గతించిన దినం మాట్లాడినాడు. మీరు బలిపీఠానికి మంటపానికి మధ్య నిలబడి కన్నీరు విడిచి దేవుని వేడుకోండి అని. ఆ విధంగా వేడుకున్నప్పుడు జాలి చేసుకున్నాడు తన ప్రజల ఎడల. ప్రియులారా, పంటను పాడు చేసినటువంటి పశు పురుగుడు, గొంగళి పురుగుడు, చీడ పురుగులు, మిడతలు అన్నింటినీ గర్తించినాడు. దేవుడు విస్తారమైనటువంటి పంటను దేవుడు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. తన ప్రజల ఎడల వింత కార్యాలను చేశాడు, గొప్ప కార్యాలు ఇక్కడ కూడా చూస్తున్నాం. మోషే, అహరోను ప్రజలు పక్షంగా దేవుని సొంత పరిగెత్తుకుంటూ వెళ్తారు. తెగులు మొదలుపెట్టింది, కోపం యెహోవా సన్నిధి నుంచి బయలుదేరింది. దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి. బలిపీఠము దగ్గర నుండి నిప్పులు తీసుకున్నారు, ధూపం వేసినారు, దేవుని వేడుకున్నారు. అయ్యా, నా జనుల పాపాన్ని పరిహరించు, నా ప్రజల పాపాన్ని క్షమించు, వారి నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేస్తాం. వెంటనే తెగులు ఆగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇంకా మన కుటుంబాలలో రక్షణ లేని వారు ఉన్నారు, ప్రభుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారు. వారందరూ విడుదల పొందాలి అంటే మనం ఏమి చేయాలి అంటే ఆ బిడల పక్షంగా దేవుని సన్నిధిలో ధూపార్తిని చేత పట్టుకుని ధూపము వేయాలి, ప్రార్థనలు చేయాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 141వ కీర్తన 2వ వాక్యంలో మనం మీద చూసుకున్నట్లయితే, ప్రియులారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలెను, నీ యొక్క నైవేద్యము సాయంకాలపు నైవేద్యం వలె దేవుని దృష్టికి అంగీకారం కలుగునుగా. మన ప్రార్థనలు, మన యొక్క స్తుతులు దేవుని సన్నిధికి చేరేట్టుగా ఉంటున్నాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మన యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థన వెళ్తుందో వెంటనే తెగులు ఆగిపోతుంది. కీడు నుంచి విడిపించబడతాం, కీడు నుంచి తప్పించబడేటువంటి వారిగా ఉంటున్నాం. అందుకు బట్టి ప్రియులారా, ఈ యొక్క ఉపవాస దినాలు మనం ఏమి చేస్తూ ఉన్నాము అంటే చచ్చిన వారిని, బ్రతికిన వారిని అనేకులు లోకంలో మనం చూస్తున్నాం. పాపము విషయంలో చనిపోయినటువంటి వారిగా ఉంటున్నారు. పాపము వాళ్ళు చేస్తున్నారు. వారి నిమిత్తం, పాపములో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం అనేకులు మనం చూస్తున్నాం. అనేక విధమైనటువంటి దురలవాట్లకు, దురభ్యాసాలకు బానిసలైతున్నారు. వారి నిమిత్తం మనం ఏమి చేయాలి అంటే, మన కుటుంబాలలో కూడా ఉంటున్నారు, వారి నిమిత్తం ఏమి చేయాలంటే దేవుని సన్నిధిలో ధూపం వేయాలి, ప్రార్థనలు చేయాలి. అయ్యా, ఈ బలహీనతలో ఉన్నారు, ఈ వ్యసనాల్లో ఉన్నారు, ఈ విషయాలలో వాళ్ళు ఆత్మీయంలో కూడా బలహీనంగా ఉన్నారు. దేవా, విడిపించయ్యా, తప్పించయ్యా, సాతాను యొక్క కోరలో నుంచి, అపవాది యొక్క చేతిలో నుంచి తండ్రి విడిపించు, 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 విడిపించు అన్నప్పుడు ఏదైతే వాటిని పట్టి పీడిస్తుందో దాని నుంచి నా ప్రభువు విడిపించడానికి శక్తిమంతుడు. తెగులు మొదలుపెట్టింది, అప్పుడు చనిపోతూ ఉన్నారు ప్రజలు. అక్కడ వెంటనే ఆహారం పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. ఇది ఇంకా సమయం ఉందిలే, ఇంకా చూద్దాములే అనేది కాదు. ప్రభు అందుకే చెప్తాడు, పౌలు గారు అంటున్నారు, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఏ విధంగా తప్పించుకోగలం కదా. ఇప్పుడు కూడా లోకంలో కరోనా తెగులు మొదలుపెట్టి అనేక బలి తీసుకుంది. అయితే ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకు బట్టి పిల్లలు మనం ఒక తీర్మానం చేసుకుందాం. మోషే ఎప్పుడైతే తన అన్న అహరోను యాజకుడు కదా, వెళ్ళి నువ్వు బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకుని ధూపాన్ని చేత పట్టుకుని నిప్పులతో నింపి దేవునికి ధూపంపై ప్రాయశ్చిత్తం చేశాడు. వెంటనే ఆయన చేస్తున్నాడు. ఈ రోజు సంఘముతో
ప్రభు మాట్లాడి ప్రియమైన సంగమ, ప్రియమైన బిడ్డ, యూట్యూబ్ లో చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులారా, మీరు ఏ విషయాలు కృంగిపోతున్నారు? ప్రభు చెప్తున్నాడు, కృంగిపోవద్దు, నిలవబడి ప్రార్థన చేయి. ప్రభు మన పక్షాన ఏ తెగులు, పాపం అనే తెగుల, రోగం అనే తెగుల, ఆర్థిక సమస్యలు అనే తెగుల, నిన్ను ఏదైతే క్షీణింపచేసి నిన్ను నశింపచేస్తున్నాయో ఆ తెగులు ఆగిపోయేదిగా ఉంటుందని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. ఏమంట? సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము కదా. మనకందరికీ తెలుసు ఆ యొక్క 127 సంస్థానాలకు తాకీదులు పంపబడినాయి. ఒక్క దినం అంటే 127 సంస్థానంలో ఉన్నటువంటి శిశువులైతేనేమి, స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, వృద్ధులైతేనేమి అందరూ కూడా ఒక్క దినం అంతే హతము చేయబడాలి అన్నటువంటి శాస్త్రాలు చేయబడ్డాయి. శాస్త్రాలు 127 సంస్థానాలకు అందజేయబడినాయి. ఆ సమయంలో మనం చూస్తున్న మొర్దెకై గోధుమ పట్టు కట్టుకొని బూడిద పూసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా దేవుని నామానికి మహిమ. దాన్ని బట్టి మొర్దెకై ఒక లేఖను రాసి తన కుమార్తె అయినటువంటి ఎస్తేరుకు పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నన్ను రాజు పిలవలేదు, 30 రోజులైతే నేను రాజు యొక్క సముఖానికి వెళ్ళలేదు, రాజు ఆజ్ఞ లేని నేను వెళ్ళకూడదు అన్నాను. అప్పుడు మొర్దెకై అంటున్నాడు, అమ్మా ఈ దిక్కు నుండి కాకపోతే వేరొక దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది, అయితే దీనిని బట్టి నువ్వు రాజ్యానికి వచ్చినావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగి. దేవుని నామానికి మహిమ. ఆమె అంటా ఉంది, నేను నా పనికర్తలను దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. వెళ్ళుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను వెళ్తాను, నేను నశించదను అని బయలుదేరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిన తర్వాత ఆమె రాజు వెళ్ళిన వెంటనే రాజు తన యొక్క దండాన్ని ఎస్తేరు వైపు చాపుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. ఆమె చాపకపోతే నా మరణ శిక్ష కదని భయపడింది. కానీ దేవుడు కృపగల దేవుడు. ఆ యొక్క ఎస్తేరు రాణి రాజు యొక్క సముఖానికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క రాజు అడుగుతున్నాడు, అమ్మా ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమి? అది నీకు దయచేస్తాను. నీ మనవి ఏమి? రాజ్యంలో సగం పట్టుకైనా నేను ఇస్తానని రాజు మొదటి రోజు మాట్లాడుతున్నాడు, 2వ రోజు కూడా మాట్లాడుతున్నాడు. 2వ రోజు రాణి అయినటువంటి ఎస్తేరు రాజు యొక్క సముఖంలో మాట్లాడుతుంది, రాజా నీ దృష్టికి నేను దయపడిన దానినైన ఎడల, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నా, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపు. ఆ జనులు దేనికి సిద్ధపరచబడ్డారు? హతము చేయబడడానికి, సంహరించబడడానికి, నశింప చేయబడడానికి తాకీలు బయలుదేరినాయి. 1 ఆదారు మాసంలో 13వ రోజున అందరూ కూడా హతము చేయబడాలి అనేటువంటి కఠినమైన ఆజ్ఞ. అది రాజు యొక్క ఉంగరం చేత ముద్రించబడింది. శాసనాలు తాకీలు వెళ్ళిపోయింది. రాజు చేసిన శాసనాలు ఎవ్వరూ కూడా మార్చలేరు. అయితే ఎస్తేరు ఏం చేస్తారో, అటు మొర్దెకై అయితేనేమి, ఇటు ఎస్తేరు అయితేనేమి, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. యూదులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఈ రోజు మనం రక్షణ పొంది దేవుని యొక్క
శరీరంలో మనం అవయవాలుగా అంగాలుగా చేయబడ్డాము అంటే మనము ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా ఉండాలి, విజ్ఞాపన వీరులుగా ఉండాలి, ప్రార్థన కట్టలుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, తన జాతి వారు తన స్వజనులు నశించిపోతూ ఉంటే నేనేమి చావను కదా, నేను చేసి అంతఃపురంలో ఉన్నాను కదా, నేను రాజు యొక్క సముఖంలో ఉన్నాను, నేను రాజు యొక్క భార్య, నేను రాడిని కదా, నా ప్రాణం కాపాడబడుతుంది కదా, వారు ఏమైతే ఏమేమి అనుకోండి. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడి నేను నశించినా నశించదును, వెళ్ళుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. రాజుకున్నాడు, అమ్మ నీకేం కావాలి, రాజ్యం కావాలా, ఏది కావాలి, అది కావాలా, ఇది కావాలా చెప్పు అని అడుగుతాను. రాజ్యంలో నీ సగం కావాలన్నా, ఏది కావాలన్నా నీకు ఇస్తాను. అయితే ఈమె తన యొక్క నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకోవడం లేదు. సంహరించబడుతూ నశించటకును తన జనులు సిద్ధంగా ఉన్నారు. తన జనుల యొక్క ప్రాణము కాపాడడానికి ఆమె రాజును విన్నవించుకుంటూ విజ్ఞాపన చేస్తుంది. అయ్యా చూడండి, ప్రార్థన చేసే విధానం, వేడుకునే విధానము, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దానైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా పదవిని బట్టి నా చెల్లెలను, ఏ రోజైనా మనం ఏడుస్తామా కదా. మనకు తెలుసు, రక్షణ పొందకపోతే, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించబడకపోతే, వారు యేసు క్రీస్తు యొక్క రక్తంతో తమ జీవితాలను కడుగుకొనకపోతే వారికి ఏది సిద్ధంగా ఉంది? మరణము, నరకము, నిత్య అగ్నిగుండము, నిత్యము అగ్నిలో మడుతూనే ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, దగ్గర మండుతూనే ఉంటుంది. అక్కడ పళ్ళు కొనుక్కుంటా, ఏడుపు ఉంటుంది. ఇప్పుడు ఇలాగా ఈ సంగతి తెలిసినప్పటికీ కూడా మనకు ఏ విధంగా ఉంటున్నామంటే, కొన్ని విషయాలలో దేవుడే రక్షిస్తాడు ఆ టైం వచ్చినప్పుడు. కానీ మనము చేయాల్సింది ఏమంటే, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన, మనవి, ప్రార్థనలు దేవునికి చేయాలి. ఆమె రాణి సేఫ్టీగా ఉంది, మంచి ఆహారం ఉంది, అక్కడ అన్ని భద్రతలు ఉన్నాయి. కానీ చూడండి, తన స్వజనుల విషయంలో ఆమె ఎంత స్పందిస్తూ ఉంది. నా జనులు, నా స్వజనులు, నా జాతి వారు, నా వంశము వారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు మన స్వజనుల నిమిత్తము, మన యొక్క బంధువుల నిమిత్తము, మన రక్త సంబంధికుల కొరకు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎస్తేర్ అయితే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అయ్యా నా విజ్ఞాపన బట్టి నా ప్రాణాన్ని, నా మనవిని బట్టి నా చెల్లను నాకు అనుగ్రహించబడుదురుగా అని చెప్తూ వేడుకుంటుంది. అయ్యా సంహరించబడుతుంది, హతము చేయబడి నశించుతుంది, నేను నా చెల్లను అమ్మబడిన వారము. వెంటనే ఇక్కడ చూస్తున్నాము, మేము దాసులుగాను దాసురాలుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును, ఏదైనా మా విరోధిని తప్పించుటకై మేము రాజులకు తమని శ్రమపరచుట యుక్తము కాదు అని ఆమె తన యొక్క సంగతి అంతా కూడా చెప్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని ఆయన రాజు యొక్క సముఖం ఇక్కడ చూస్తున్నామో పిల్లారా, ఇక్కడ మనం చూస్తాం, చచ్చిన వారికి బ్రతికిన వారికి, మంటపమునకును బలిపీఠమునకు. ఇక్కడ చూస్తున్నాం, ఎస్తేరు రాణి తన జనులకు, యూదా వారికి ఆశ్వరోషు రాజు మధ్యన నిలవబడి విన్నపం చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది, మనవి చేస్తుంది. మేము నశింపజేయబడుతున్నాం, హతము చేయబడుతున్నాం, మేము సంహరించబడుతున్నాం, అమ్మబడిన వారము. మా విషయంలో నీవు కార్యం చేయాలి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంటనే రాజు ఆమె చేసినటువంటి ప్రార్థనకు స్పందిస్తూ ఉన్నాడు. పిల్లరా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మనము కన్నీరు విడిచి చూస్తూ ఆయన ఊరకే ఉండేటువంటి వాడు కానీ కాదు. అందుకని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే నిజముగా దేవునికి మొరపెడతామో దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. తన భక్తుల యొక్క
తన భక్తులను ఆయన రక్షించును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందును బట్టి మన వారు రక్షణ పొందాలి, మనము రక్షణ పొందాలి, నిత్య జీవములకు వారసులు కావాలి. ఎందుకంటే ఈ దినాలు చాలా చెడ్డ దినాలు. యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క రాకడకు అతి సమీపమైనటువంటి దినాలు, దుర్దినాలు. మరణము ఎప్పుడు తలపిస్తుందో తెలియదు, ఏది ఏ విధంగా సంభవిస్తుందో తెలియదు. అయితే రక్షణ నిమిత్తమై ఇది ఆస్తి పాస్తులు సంపాదించుకోవడానికి సమయం కాదు, కానీ మన ప్రాణాలను, మన స్వజనులకు, మన జాతి వారికి, మన రక్త సంబంధులకు, మన ఇంటిలో ఉన్నటువంటి వారికి, మన వీధి వారికి, మన ఊరి వారికి రక్షణను కలగజేయాలని తాపాత్రయముతో, ఆతురతో ప్రార్థించే దినాలు. అందుబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసిందో రాజు స్పందిస్తూ, ఇక్కడ చూస్తుంటాం చూడండి 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలెత్తిన యోచనను వ్యక్తపరచులని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా. దేవుని నామానికి మహిమ. ఏమి వాడు తలెత్తినాడు? అగాగీడైనటువంటి హామాను వారందరినీ సంహరించాలి, యూదా వారి జాతే లేకుండా నిర్మూలం చెయ్యాలి. ప్రియరా, ఈమె ఏం చేస్తుందంటే ఆ యొక్క రాజు ఇంటికి వెళ్ళి మనవి చేసి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటుంది, అయ్యా యూదులకు విరోధముగా తలెత్తినటువంటి హామాను తలెత్తిన యోచన, కుట్రలు, కుతంత్రాలు, పతాకాలు, మాయోపాయాలు అన్నిటినీ వ్యక్తపరచు అని కన్నీళ్లతో రాజును వేడుకుంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుబట్టి పిల్లలు చూస్తున్నాం, వ్యక్తపరచుడని వేడుకొన, కన్నీళ్లతో వేడుకొని. సాతానుడు, అపవాది మన జీవితంలో వ్యక్తమైనవన్నీ ప్రవేశపెడుతూ ఉంటాడు. వ్యక్తమైన సంగతుల ద్వారా మనకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. అందుబట్టి సాతానుకు ఏమని పేరు అంటే వాడు దుష్టుడు, అపవాది, మన పగవాడు, మన విరోధి. వాటి యొక్క సమస్తమైనటువంటి యోచనలు మన విషయాల్లో వాడు కీడు చేయాలనేది యోచనే తప్పితే మేలు చేయాలనేది మనకి ఎప్పుడు కూడా భార్యాభర్తలు సమాధానంగా, సంతోషంగా, అన్యోన్యంగా ఉన్నామనుకో, వాడు ఏం చేస్తుంటే మన మధ్యలో ఏదో ఒకటి కలగచేసి వాడు కుటుంబాలను నాశనం చేయాలని యోచన చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనం దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని అపవాది దొంగలించాలని చూస్తూ ఉంటాడు. వాడు చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా ప్రయోజనకరమైనవి కాదు, లాభకరమైనవి కాదు. వాడు తన ప్రజల పక్షంగా వాడు చేసినంతా కూడా కీడు, వ్యర్థమైన ఆలోచన. అయితే ఎప్పుడైతే నేను, నీవు, మనం సంఘముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడిచిస్తూ దేవుని వేడుకుంటాము, అపవాది యొక్క యోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుని ప్రజలమైన మనం దేవుని నిమిత్తం, దేని క్షేమం నిమిత్తం, దేని యొక్క రక్షణ నిమిత్తం, దేని యొక్క మనం ప్రార్థన చేస్తామో అవి అన్నీ మనకు అనుగ్రహించబడేటివిగా ఉంటున్నాయి. ప్రియులారా, ఈమె ఆ విధంగా, అయ్యా నా ప్రజలను కాపాడు, యూదులకు విరోధంగా కీడు తలెత్తే హామాను యొక్క యోచన, హామాను యొక్క తలంపులన్నీ కూడా వ్యక్తపరచు. వాడు ఏం చేసినారు? చిన్న పిల్లలకి కనికరం లేకుండా, పసిపిల్లలకు కనికరం లేకుండా, శిశువులు అనే కనికరం లేకుండా, బాలులు ఎవ్వరు ముస్లింవాడని కనికరం లేదు, అందరూ ఒకటే రోజున చూడండి 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా చనిపోతే సంతోషం ఉంటుందా, ఏడుకుంటుందా? అంగలార్పు, దుఃఖము, శోకము, రోధం. వాడు ఆ విధంగా యోచన చేశాడు, వీరు జాతి ఉండకూడదు, యూదా జాతి ఎవ్వరు అవలంబించకుండా, జాతి లేకుండా చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలిగినగా. దేవుని ప్రజలు లేకుండా, దేవుని అంగీకరించినటువంటి వారు లేకుండా చెయ్యాలని సాతాను ఎన్ని యోచనలు చేసినా దేవుని ప్రజలమైన మనం
అంతకంతకు విస్తరిస్తాం, అంతకంతకు వ్యాపిస్తాం, అంతకంతకు ప్రబలుతాం. హల్లెలూయా. యోచించండి, యోచనలు కూడా నా దేవుడు వ్యక్తపరిచేవాడు. ఎందుకంటే దేవుని ప్రజలమైన మనం ఆయన ఏ విధంగా అయితే రాజును ఈ యూదా ప్రజలకు మధ్యలో నిలవబడిందో, మనం ఎప్పుడైతే నిలవబడి మన జన్మ నిమిత్తం మనం ప్రార్థన చేస్తామో, మన జన్మ నిమిత్తం దేవుని సన్నిధిలో మనం వేడుకుంటామో ప్రియులారా, మన ప్రజలు హతము చేయబడరు, సంహరించబడరు, నాశనము చేయరు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసిన దొంగతనము, హత్యను, నాశనము చేయడానికి వచ్చును. కానీ మరి దేనికి సైతాను పని ఏమంటే ఏ విధంగానైనా వారికి రక్షణ లేకోకుండా, ఏ విధంగానైనా వారి దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని యొక్క కృపను పొందకుండా, నిత్య జీవానికి వారసులు కాకుండా చేయాలి. అయితే వాడు చేసేది అది. అయితే యేసు క్రీస్తు ప్రభు ఆయన మన కొరకై మంచి కాపరిగా ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. కదా ఇక్కడ చూస్తున్నాం, యేసే తన ప్రజలను ప్రార్థిస్తున్న అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు కూడా జీవమును, సమృద్ధి అయిన జీవమును కలగజేయడానికి మన యేసయ్య వచ్చిన ఆ యేసయ్యను వేడుకుంటే మనకు, మన ప్రజలకు జీవము, సమృద్ధి అయిన జీవము, నిత్య జీవము, నిత్య పరలోక రాజ్యంలో చేర్చబడతాం. అందుకు బట్టి పిల్లరా, నేను రక్షణ పొందినాను, రక్షణ నా వరకు చాలు అనేది కాదు. ఎస్తేరు ఏ విధంగా తన స్వజాతి కొరకు, స్వజనుల కొరకు రాజు యొక్క సన్నిధికి వెళ్ళిందో, ఈరోజు నేను, నీవు, మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఏ విధంగా అయితే అయ్యా నా మనవి, నా విజ్ఞాపన ఇది అని వేడుకుంటుంది. మన యొక్క ప్రార్థన విన్నపాలు ఏవైనా మనం దేవుడికి తెలియజేస్తామో దేవుడు మన యొక్క కృప చూపేవాడుగా ఉంటుందని ఇక్కడ చూస్తున్నాం. ఎస్తేరు వ్యక్తపరిచిన కన్నీళ్లతో వేడుకున్న వెంటనే రాజు యొక్క హృదయము కరిగిపోయింది. ఇది ఏ విధంగా అవుతుంది కదా, ఇంతకు ముందే కదా రాజు పేరిట, రాజు ఉగ్రంతో ముద్రింపబడిన తాకీదులు, శాసనాలు ఏ మనిషి, ఏ మానవుడు కూడా మార్చలేదు. మరి ఇది ఏ విధంగా సాధ్యం? ఇక్కడ చూస్తున్నాము. అదే రాజు ఏమంటున్నాడు అంటే పిల్లగా ఎస్తేరుతో, అమ్మా మీకు ఇష్టమైనట్టుగా మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షముగా తాకీదులు రాయించి రాజ ఉంగరముతో దానిని ముద్రించుడి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని వేడుకోయింది. అయ్యా దుష్టులైనటువంటి, అలాగేటువంటి హామాని యొక్క యోచన, ఆలోచన, తలపులని వ్యక్తపరచని కన్నీళ్లతో ఆయన పాదాల మీద పడి వేడుకోయింది. వెంటనే రాజు ఇది మార్చేది ఏ మనిషి కూడా మార్చడానికి కాదు కదా అన్నట్టు ఆయన రాజే ఏమంటూ ఉన్నాడంటే, అమ్మ మీకు ఇష్టమైనట్టు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంగా ఎవరైతే సంహరించబడడానికి, ఎవరైతే నశింప చేయబడడానికి, ఎవరైతే హతము చేయబడడానికి అమ్మబడి ఉన్నారో వారి పక్షముగా ఏమంటే తాకీదు రాయించి రాజు ఉంగరంతో దానిని ముద్రించుడి అని ఎస్తేరుకే ఉంగరాన్ని ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ. అంగలార్పుండాల్సినటువంటి ఆ యొక్క సంస్థానాలలో వెంటనే యొక్క చేయబడి అన్ని సంస్థానాలకు పంపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శోకం వెళ్ళిపోయింది, దుఃఖం వెళ్ళిపోయింది, అంగలార్పు వెళ్ళిపోయింది, రోదన వెళ్ళిపోయింది, మరణము వెళ్ళిపోయింది. అక్కడ అంతా కూడా జీవము, సంతోషము, ఆనందము, సంతృష్టి నా దేవుడు కలుగజేశాను. అందుకు బట్టి ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ చూస్తున్నాం 8వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూస్తున్నాం. సమయం అయిపోతుంది. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగేను. రాజు చేసిన తీర్మానమును, అగ్ని చక్రమును వచ్చిన ప్రతి సంస్థానమును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగేది. అది శుభదినమని విందు చేసుకుంది. మరియు దేశ జనులు యూదుల ఎడల భయము కలిగేది గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. హల్లెలూయా. ఏ జనులు ఉండకుండా చేయబడాలని యోచన చేసినారు, ఏ జాతి ఉండకుండా చేయాలనుకున్నారు,
పిల్లారా ఆ మతాన్ని అనేకులు అవలంబించారు. దేవుని నామానికి మహిమ. చప్పట్లు కొడదాం, చప్పట్లు. కదా, యూదులకు ఏమి కలిగింది? మరణము దగ్గర దేవుడు క్షేమము దేవుడు దయచేశాడు. దుఃఖము, ఏడుపు, రోదన, మరణం యొక్క అకలాత్మక సాగే స్థలాలలో దేవుడు ఆనందమును, సంతోషము, సంతుష్టిని దేవుడు కలుగజేసి ఆ దినము ఏ దినముగా ప్రకటించబడింది అంటే అది శుభదినము. మనం అనుకుంటాం నాకు మంచి దినాలు ఎప్పుడు వస్తాయి, నా యొక్క రాత బాగలేదు, నా విధి సరిగా లేదు, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే. కానీ పిల్లల ప్రార్థన అనేది స్థితిగతులను, వ్యక్తులను, పరిస్థితులను మార్చేదిగా ఉంటుంది. మన పరిస్థితి దరిద్రంగా ఉందా, ఆ యొక్క హీనమైన స్థితిలోనే దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. రక్షణ లేని వారు ఉంటున్నారా? మనకు దేవుడికి అయ్యా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినావు, తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి యేసుగా ఈ లోకానికి వచ్చినాం. ప్రభా, నా ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను, రక్షించు, పాపం నుంచి విడిపించు, నరకం నుంచి తప్పించు, నా అధికంగా అడ్డుగుల నుంచి వారిని విమోచించి అయ్యా అని వేడుకున్నామా? నా దేవుడు రక్షకుడుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు మన ప్రార్థనలో అంగీకరించి రక్షణ కార్యాలను దేవుడు ప్రారంభించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుబట్టి ప్రియులారా, మనల్ని దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు. మనం ఎవరికి మధ్యలో నిలబడాలి అంటే మంటపుండలను బలిపీఠానికి మధ్యలో నిలబడి కన్నీరు విడుస్తూ దేవుడిని వేడుకోవాలి. రెండవగా చూస్తున్నాము, అహరోను ఏం చేశాడంటే ఆయన వేగంగా వెళ్ళి బలిపీఠము దగ్గరికి వెళ్ళినాడు. ధూపాటిలో ఆ యొక్క బలిపీఠం యొక్క నిప్పులను నింపినాడు. ధూపం ప్రజల పక్షాన ప్రాయశ్చిత్తం చేసిన తెగులు ఆగిపోయి, చచ్చిన వారిని, బ్రతికిన వారిని మధ్యలో నిలబడడం తెగులు ఆగిపోయి, నశించినటువంటి వారిని దేవుడిని మధ్యలో, లోకంలో ఉన్నటువంటి కదా పరిస్థితులకు దేవుడికి మధ్యలో నిలబడి మనం ప్రార్థన చేసినప్పుడు తెగులు ఏమైపోయేది ఉందంటే ఆగిపోయేదిగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం మూడవదిగా ఎస్తేర్ మనం చూస్తున్నాం. యూదా ప్రజలను ఆశ్వరషు రాజులకు మధ్యలో నిలబడింది. చంపబడును, హతం చేయబడును, సంహరించబడును, నశింప చేయబడును, మేము అమ్మబడిన వారము అని రాజు సన్నిధిలో వెళ్ళి రాజు విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, మనవి చేస్తుంది. పిల్లరా, రాజు అనేక నీ కోరిక ఏమి కావాలని కోరుకుంటున్నావు? ఏమే పడితే ఆమె ఏది కూడా నా ప్రజలకు రక్షణ కావాలి, నా ప్రజలకు మరణం నుంచి విడిపించబడాలి. అలాగే హామాను అనేకమైనటువంటి యోచనలు చేశాడు. ఆ యోచనలన్నీ కూడా నిర్మూలమైపోవాలి, వ్యక్తపరచబడాలి. నా ప్రజలకు రక్షణ కావాలి. దేవుని నామానికి మహిమ. ప్రియులారా, ఇలాంటి యొక్క ప్రార్థనలు ప్రభువు తప్పకుండా అంగీకరించేటువంటి వాడుగా యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన దేవుని కుమారుడైంది. ఆయన ఏ విధంగా ప్రార్థన చేశారంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం మనం చూస్తున్నాం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేది. దేవుని నామానికి మహిమ. యేసు ప్రభు కూడా ఆయన శరీరంలో ఉన్న ప్రార్థనలు చేసినాడు, విజ్ఞాపనలు చేసినాడు, కన్నీటితో దేవునికి వేడుకున్నాడు. ఆయన దేవునికి అంగీకరించబడ్డాడు. మనము కూడా ఆ విధంగా ప్రార్థనలు చేసినప్పుడు ప్రభువు మనలను అంగీకరించి, మన ప్రార్థనలు, మన విన్నపాలను అంగీకరించి మనకు క్షేమము, మన దేశానికి క్షేమము, మన ప్రజలకు క్షేమము దేవుడు కలుగజేసేటువంటి వాడుగా ఉన్నాడు కదా. అక్కడ చూస్తున్నాము, క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఈ రోజు కూడా నువ్వు ఏ దుఃఖముతో వచ్చినావో, ఏ బాధతో నువ్వు వచ్చినావో, ఏ కృంగుదలలో దేవుని సన్నిధికి వచ్చినావో, ప్రభు అన్నాడు, బిడ్డ నేను నీకు క్షేమాన్ని కలుగ చేస్తాను, నీ దుఃఖము నుంచి విడిపించి ఆనందము, సంతోషము కలుగ చేస్తాను. నువ్వు ఏ కొరతలో, ఏ కొరవల్లో ఉన్నావు, నీకు సంతృష్టిని, సమృద్ధిని కలుగ చేస్తాను.
ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను దీవించి మన ఆవిరంగా ఉండుటకు మన ఆయత్తపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములను చెల్లిస్తున్నాను తండ్రి. దేవాది దేవాలయ చతిరాజ ప్రభుల ప్రభువా, నిన్న నేడు రేపు యుగములందు మారనివాడా, మార్పు చెందనివాడా, ఏకరీతిగా ఉంటున్న దేవా మీకే స్తోత్రాలు. ఇంతవరకు లేఖన భాగాలను నేను ధ్యానం చేసుకున్నాం, విన్నాం. నేను ఈ యొక్క నేను ప్రార్థనా దినాలను ప్రతి ఒక్కరు కూడా ఎస్కేలు అనే దేవాన్ని ప్రార్థించడానికి మోషే ఆరోగ్యం వలె నేను తమ ప్రజలతో మరి ఏ విధంగా సాగిలపడ్డారు, ధూపం వేశారు, ప్రయాసం చేశారు. మేము మా సంఘము నేను యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభా నేను ఆ విధంగా దేవాలు వేస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. నువ్వు మాత్రితమైన లోకానికి వచ్చావు కదయ్యా తండ్రి. దేవుడిని నశించిన మాకు మధ్యవర్తిగా ఉన్నావు. మేము కూడా నేను అటు ప్రార్థనలు చేయడానికి నైనా నీ ప్రార్థనాభిషేకం, నీ ఆత్మాభిషేకం నైనా తండ్రి మాకు అనుగ్రహించండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క 4వ రోజు ఇక ఉపవాస ప్రార్థనలో దేవుడు తన దాసురాలను అభిషేకించి ఒక అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మోషే అహరోనులు మరి దేవునికి నశించిపోతున్న వారికి మధ్యలో నిలబడ్డారు. తెగులు అక్కడ ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా ఎస్తేరు రాజుకు యూదా ప్రజలకు మధ్యలో నిలబడి మరి రాజు దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు గొప్ప ధ్యానించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి నశించిపోతున్న మనకు మధ్యలో ఆయన నిలబడి ఆయన విజ్ఞాపన చేసిన దాన్ని బట్టి హల్లెలూయా మనమందరం కూడా ఈ సమయంలో రక్షింపబడిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మనం కూడా నశించిపోతున్న ప్రజల పట్ల భారం కలిగి మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి నశించిపోతున్న ఆత్మలకు మధ్యలో నిలబడి ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అనేకులను రక్షించి గొప్ప జీవాన్ని తీసుకుని రాబోయేటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామమైన పరిశుద్ధ కనపరుస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ లో ప్రభువా యొక్క 4వ రోజు ఉపవాస ప్రార్థనలు వీక్షిస్తున్న ప్రభు ప్రతి ఒక్కరిని బట్టి సంఘ విశ్వాసం బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. కుటుంబాల్లో నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు ప్రతి ఒక్కరు నాయన నీకు సమీపముగా ఉండి ప్రభువా నిన్ను హత్తుకొని ఆత్మలో బలం పొంది ప్రభువా తండ్రి నాయన నీ కొరకే బలమైన సాధనలుగా వాడబడుటకు మీరు సాయం చేయండి. ప్రార్థన వీరులుగా ప్రతి ఒక్కరిని చేయవలసిందిగా అడుగుతున్నాం. సాతాను రాజ్యమును కూర్చి నీ రాజ్యమును పట్టువారుగా ప్రతి ఒక్కరిని మీరు చేయబోతున్నట్లే నిన్ను స్తుతిస్తూ నీ నామమును మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తిరిగి మనము రేపటి దినాన ఉపవాస ప్రార్థనకు మనము కలుసుకుందాం. దయచేసి యూట్యూబ్ లో చూస్తున్న వారు కూడా మరి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతున్న యొక్క ప్రార్థనలో సమయానికి మీరు మరి బైబిల్ తీసుకొని మరి సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.